వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు నడిచేటువంటి గోచార ఫలితములు చూస్తే కనుక అద్భుతంగా 6 గ్రహాలు యోగిస్తున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ద్వితీయంలో గురుగ్రహ సంచారం చాలా బాగుంది. ధన ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, లలిత కళలో రాణించాలని కోరుకునేటువంటి వాళ్ళు, ఏఐ వర్చువల్ రియాలిటీ ఫీల్డ్స్లో ముందుకు వెళ్ళాలని కోరుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. కెరీర్ గ్రోత్ అనేటువంటిది శని వక్రించడం వల్ల కెరీర్లో ఇబ్బందులు అనేటువంటి ఒక పక్క నుంచి కనబడుతూ ఉన్నాయి. సో ప్రతి శనివారము శనికి తైలాభిషేకం చేయించడం నవంబర్ 27వ తారీఖు వరకు తప్పకుండా చేయండి. ఈ మాసంలో ఈ పక్షంలో కుజబలము అనేటువంటిది పెరిగింది. దీనివల్ల రుణ బాధలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి చాలా శుభవార్తలు ఉంటాయని చెప్పొచ్చు. తర్వాత మేజర్గా న్యాయ పోరాటాలు, ధర్మపరమైన చిక్కులు, కోర్టు సమస్యల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి విజయాన్ని చూసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఈ పక్షంలో రవి బలం తక్కువగా ఉంది కాబట్టి సకాలంలో భోజనం చేసే ప్రయత్నం చేయండి, లేకపోతే అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. రాజకీయ నాయకులకి పదవీ యోగాలు లాంటివి ఎలాంటివి ఏ మార్పులు లేవు. అలాంటి వచ్చే మాసంలో అలాంటి యోగం కనబడుతోంది. చతుర్థంలో కేతుగ్రహ సంచారం వల్ల విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, ఉన్నత విద్య కోసం ట్రై చేస్తున్నా అందులో ఆటంకాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. బుధగ్రహ సంచారం యోగించడం లేదు. కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో కానీ, వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు ఎవరున్నా సరే, స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ మాసం ఆగితే చాలా మంచిది అని, బుధుడు యొక్క బలం తక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా 6 గ్రహాలు అయితే దివ్యంగా యోగిస్తున్నాయి కాబట్టి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి, చాలా బాగుంటుంది. పితృదోషాలుంటే పితృపక్షం కాబట్టి 21వ తారీఖున తప్పకుండా అన్నదానము అనేటువంటి చేయండి, గొప్ప శుభ ఫలితాలు చూస్తారు.